Students, in this video we are discussing about exercise 4 chapter 6 నుంచి exercise 4 చెప్పుకుందాం మనం. ఇక్కడ లెటర్స్ చూడండి, మ్యాచ్ ది లెటర్స్ విత్ ద మిర్రర్ ఇమేజ్. ది డాటెడ్ లైన్ విత్ ఎవరీ లెటర్ షోస్ ది మిర్రర్. టీ అనే లెటర్ మిర్రర్లో ఎలా కనిపిస్తుంది? సి అనే లెటర్, నెక్స్ట్ ఎల్, ఎం లానే కనిపిస్తుంది, యూలానే కనిపిస్తుంది. Okay. Check whether the dotted line represents the line of symmetry or not. Put tick mark under the figure with line of symmetry. ఇది no, symmetry కాదు. This is yes. C also no, ఎందుకంటే ఇక్కడ హ్యాండిల్ ఉంది కాబట్టి this is no. హ్యాండిల్ ఈ టైప్కి వచ్చేటప్పటికి రాదు కదా, ఎస్. హియర్ ఆల్సో ఇటువైపు వచ్చేటప్పటికి ఈ రెండు అవ్వవు, ఎందుకంటే ఇక్కడ లోనుకున్నది ఇక్కడ బయటకున్నది కాబట్టి నో. హియర్ ఈజ్ ఎస్. ఇక్కడ డ్రా ది పాసిబుల్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఫర్ ద ఫిగర్స్ గివెన్ బిలో వేర్ పాసిబుల్. లైన్స్ డ్రా చేస్తే ఇక్కడ మనకు వచ్చేటప్పటికి పాసిబుల్ లైన్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఈ మిడిల్కి కట్ అవుతా కరెక్ట్గా మీరు డాటెడ్ లైన్స్ కనుక ఇలా డ్రా చేస్తే ఇక్కడ మిడిల్కి కట్ అవుతుంది కరెక్ట్గానే. నెక్స్ట్ ఇక్కడ కూడా మిడిల్కి కట్ అవుతుంది, నెక్స్ట్ ఇలా కట్ అవుతుంది, నెక్స్ట్ ఈ కార్నర్స్లో కట్ అవుతుంది. 4 సిమెట్రికల్ లైన్స్ యూ కెన్ డ్రా ఇట్. ఇలా డ్రా. ఇక్కడ నో, పాసిబుల్ అవ్వదు అసలు డ్రా చేయడానికి సిమెట్రీ. ఇక్కడ కరెక్ట్గా ఇది సిమెట్రికల్ లైన్ అవుతుంది. ఈ కీకి కూడా మనకి సిమెట్రికల్ లైన్స్ ఇలా వస్తుంది. ఇక్కడ సన్కి కూడా సిమెట్రికల్ లైన్స్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్ ది ఫాలోయింగ్ టేబుల్. హాఫ్ టర్న్ 1/4 టర్న్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. 1/2 టర్న్ వచ్చేటప్పటికి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇది కిందకు ఉంది కాబట్టి రొటేషన్ ఇలా డ్రా చేసి మీరు చాలా సరదాగా ఉంటుంది. ఈ టేప్ ఉంది కదా కాబట్టి ఈ టేప్ వస్తుంది. మళ్ళీ హాఫ్ టర్న్ వచ్చేటప్పటికి ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఎల్ హాఫ్ రొటేషన్ కాబట్టి 1/2 రొటేషన్ కాబట్టి ఈ ఇలా వచ్చి చాలా సరదాగా ఉంటుంది. చేయండి, ఇది మీరు సరదాగా చేసుకోవచ్చు. రొటేషన్ ఈ లైన్ కంప్లీట్గా ఇలా వస్తుంది, వచ్చి వస్తుంది. ఇది 1/4 రొటేషన్. ఈ రెండు మీరు కంప్లీట్ చేయండి. సో ఈ ప్యాటర్న్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.